నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. ముఖ్యంగా తెలుగు శక్తి అనకాపల్లిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఇవాళ ఎలాగుందంటే జగన్మోహన్ రెడ్డి గారు పుచ్చకాయల దొంగంటే భుజాలు తడుకునే విధంగా రెడ్ బుక్ అని చెప్పి పదే మాట్లాడుతున్నారు. ఇవాళ రెడ్ బుక్ అనేది ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే ప్రజల హక్కులు కాలు రాశారో అలాంటి వాళ్ళ పేరు రెడ్ బుక్ లో ఎక్కించారు. నాడు చెప్పారు, నేడు లోకేష్ గారు అంటున్నారు తప్ప అలాంటి వాళ్ళు శిక్షిస్తా అని చెప్పి అంటున్నారు తప్ప ఇదేమి రాజారెడ్డి రాజ్యాంగంగా మనం చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ప్రజల్ని అన్ని జిల్లాల్లోని ప్రజల్ని పీడించారు. ఎవరైనా వాట్సాప్లో పోస్ట్ ఫార్వర్డ్ చేస్తేనే అరెస్టులు చేశారు. మరి ఈవేళ అన్ని మర్చిపోయినట్టు ఏదో ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయి, చాలా విధ్వంసం జరిగిపోతుందని చెప్పి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పేరుతో హై డ్రామా ఆడేది మనం చేస్తున్నాం. పోనీ ఆ ఎగ్జిబిషన్ కి ప్రధాన పక్ష పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అడిగితే దానికి ఏదో చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కారని చెప్పి తప్పుడు మాట్లాడుతున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఎవరైతే అక్కడికి వచ్చారో సమాజ్వాదీ పార్టీ కానీ, తృణమూల్ పార్టీ కానీ, ఇతర కేరళ పార్టీ కానీ, వాళ్ళు ఎవరికి ఈ రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ ఇవే ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఇట్లాంటి పార్టీలు రాకుండా ఎవరో పార్టీలు తీసుకొచ్చి అది కూడా బతిమాలుకొని తెచ్చుకున్నారు తప్ప వాళ్ళు ఏమీ ఇష్టపూర్వకంగా రాలే. ఏదో పార్లమెంట్లో జరుగుతున్నాయి కదా మన ఎంపీలు తీసుకొచ్చేస్తారు అని ఒక భ్రమతో కలకని వెళ్ళారు, కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. తర్వాత ఏమన్నారు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి గారు, హోంమంత్రితో అపాయింట్మెంట్ తీసుకుంటారు ఊహించారు. మరి ఎందుకు తీసుకోలేదు, ఎందుకు కలలోపల అడుగుతున్నాను అంటే కేవలం అసెంబ్లీ సమావేశాలు మానేయాలి, వెళ్ళకూడదు అనే ఒక సంకల్పంతో ఈ డ్రామా ఆడే తప్ప కూడా కాదు. మరి ఈవేళ చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు విడుదల చేశారు. దానిపైన సమాధానం చెప్పంటే ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పడం ఏంటి? నేను ప్రజలు వెనుక్కొని అసెంబ్లీకి పంపించారు, అసెంబ్లీ సాక్షిగా చెప్పాలి అది ఏదైనా. అంతేగాని ఎక్కడో నేను కూర్చొని మాట్లాడతానంటే చెల్లదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మీ పరిపాలనలో చాలా అక్రమం జరిగినాయి. చాలా ఎన్నో జగన్ చేస్తున్న పాలన అక్రమం ఏంటంటే పింఛన్లు, వృద్ధాప్య వికలాంగుల పింఛన్లు అవి నాడు వైసీపీ నాయకులు కుమ్మక్కై, సచివాలయ సిబ్బంది వార్డుతో మొత్తం కుమ్మక్కై డాక్టర్ల చేత దొంగ సర్టిఫికేట్ ఇప్పించారు. చెవుడి మోగ వికలాంగులు లేకపోయినా సరే సర్టిఫికెట్ లంచం తీసుకొని 20,000 30,000 లంచం తీసుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాలోనే ఈ స్కామ్ జరిగింది. నాడు 3,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం 3,000 రూపాయలు కాస్త 6,000 రూపాయలు చేశాను. దీన్ని చంద్రబాబు నాయుడు గారు మన జూలై 1 పింఛన్లు అన్ని ఇచ్చేశారు. నేను కోరేది ఒకటే, రేపు ఏదైతే ఆగస్ట్ 1 ఉందో వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో అది ఆపమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దీనిపైన పూర్తిగా దర్యాప్తు చేయమని కోరుతున్నాను. ఎందుకంటే మనం నిజమైన వికలాంగులకి అందించాలి తప్ప ఇలాగ తప్పుడుతో వచ్చిన ఎవరైతే డాక్టర్లు ఇచ్చారో ఆ డాక్టర్లు కూడా సస్పెండ్ చేయాలి. ఎవరైతే లబ్ధి పొందారో వైసీపీ కార్యకర్తలు వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వం వాళ్ళకి ఏదో సాయం చేయాలని ఒక సంకల్పంతో చేసే కార్యక్రమాన్ని దీన్ని కూడా వైసీపీ ప్రభుత్వంలో దుర్వినియోగం చేశారు. ఈరోజు అన్ని రంగాల్లోని పూర్తిగా రాష్ట్ర సర్వనాశనం చేశారు. ఈ రాష్ట్రాన్ని ఏ రంగం కూడా బాగోలేదు. మనం ఇటీవల చూసాం గవర్నర్ గారి ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 19 వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. తర్వాత మారిన ప్రభుత్వం 2019లో అన్ని రంగాలు వెనుకబడిపోయి చెప్పారు. ఇటీవల మన కేంద్ర బడ్జెట్ లో సీతారాం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు బ్రహ్మాండంగా ప్రకటించారు. దీన్ని కూడా ఈ వైసీపీ నాయకులు జీవించుకోలేకపోతున్నారు. ఇవాళ మేము కోరేది ఒకటే, ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సంకల్పంతో చంద్రబాబు గారు పాటుపడుతున్నారు. అందరినీ నేను ప్రజా సేవకుని అన్న తప్పలే, రాజుని కాదు. మనం చూసాం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వస్తుంటే చెట్లు నరికేయటం, స్కూళ్ళు మూసేయటం, షాపులు మూసేయటం, ఎంత అరాచకాలు చేసే మనం చూసాం. ఈవేళ మేమేమి అరాచకాలు చేయలేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 36 మంది చచ్చిపోయారని చెప్పి డ్రామాతో ఢిల్లీలో అడిగారు. ఆ 36 మంది పేర్లు చెప్పమని చెప్పి అడుగుతున్నాను. ఆ 36 కుటుంబాలకి నువ్వేమైనా ఆర్థిక సాయం చేసి అడుగుతున్నాను. మరి గతంలో తప్పుడు కేసు పెట్టినప్పుడు కొంతమంది చనిపోతే నారా భువనేశ్వర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆర్థిక సాయం చేశారు, చేదోడు వాళ్ళ పిల్లల్ని ఆదుకుని చెప్పారు. మరి ఈ 36 కుటుంబాలు నువ్వు ఏం చేశారు అడుగుతున్నాను, మీ నాయకులను పరామర్శించి అడుగుతున్నాను. ఇప్పుడు దాకా లిస్టు చెప్పలేదు, పేర్లు చెప్పలే. పోనీ 36 ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటే ఎఫ్ఐఆర్ లేవు.
ఏమీ లేకుండా డ్రామా ఆడుతున్నావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా తారుమారు చేసి ఈవేళ ఆంధ్రప్రదేశ్ని అధ్వంసం చేసావు. ఒక నిరుద్యోగ ఉద్యోగులు ఉపాధి కల్పించలేదు. ఏ రంగంలో బాగు చేసి అడుగుతాను. మాట్లాడితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నావు. అన్ని వర్గాలను ముంచేసావు. నువ్వు చేసిన అరాచకాలు అంతైందా కాదు. నీ మీద నిజంగా ఒక పిలిపించి సభ పెడితే జనాలు వేలాది లక్షల మంది వస్తారు. నువ్వు చేసిన అరాచకాలు ఇప్పటికైనా సరే నీకు నిజంగా దమ్ముంటే రెడ్ బుక్ కాదు, రెడ్ బుక్ లో తప్పులు చేసిన నా కొడుకు ఎవరైనా సరే జైలుకి పోతాడు. అది నువ్వైనా పోతావు. ఎందుకంటే మేము ఒకటే కోరుతాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా మగాడివైతే రేపు సోమ అసెంబ్లీకి రా, అసెంబ్లీ మాట్లాడు. చేతకాని కొజ్జాకంగా బయట మాట్లాడటం కాదు. ఇవాళ A1 A2 చూసాం, A2 రాష్ట్రంలో చూసాం. తన భర్త ఏదో శాంతి నా భర్తకి అన్యాయం జరిగిందని చెప్పి ఢిల్లీ నువ్వు ఎక్కడే చేసావు అక్కడే హడావుడు చేశాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ఈ A1 A2 బజార్కి ఇచ్చేశారు. అందులో ఒకటే కోరుతున్నాను, ఈ 36 మంది పేర్లు జగన్మోహన్ రెడ్డి కానీ సోమవారం లోపల చెప్పకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే కేసు కట్టి జగన్ అరెస్ట్ డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఈ వల్ల పెట్టుబడులు రావడానికి భయపడే చేస్తారు. ఇదే సిచ్యువేషన్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే అడుగుతాను. అందులో నేను కోరిది ఒకటే, ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ 36 పేర్లు కానీ చెప్పని పక్షంలో సోమవారం నాడు ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయమని కోరుతున్నాను. జై హింద్. Please subscribe our channel AP Power News.